దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లో పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కి భాషారహితంగా అభిమానులకు కొదవలేదు. ఆ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడిని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా? సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయిన్ కానున్నారా? ఆంధ్రప్రదేశ్లో పవర్ చూపించి మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం జాతీయ స్థాయిలో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా మారుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్పూర్, కసబపేట్, డేగులూరు, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆయా ప్రాంతాల్లో పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా పోటెత్తారు. మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ ఇమేజ్ ఎంతో మహా ఫలితాలతో వెల్లడైంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ ప్రచారంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి కోటలు బద్దలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఈసారి కొన్ని కీలకమైన ప్రాంతాలలో పర్యటించి ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. అది కూడా పెద్ద ఎత్తున చేశారు. 2 రోజుల పాటు పవన్ చేసిన ప్రచారం మొత్తం 10 అసెంబ్లీ సీట్లలో సాగింది. అయితే ఈ సీట్లు అన్నీ కూడా బీజేపీకి మిత్రులకు దక్కడం విశేషం. అయితే ఇందులో ఏముంది అనుకోవడానికి లేదు. పవన్ ప్రచారం చేసిన సీట్లు చాలా వరకు కాంగ్రెస్ దాని మిత్రులకు కంచుకోటలు. అక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కుమార్తె ప్రణతి షిండే షోలాపూర్ నుంచి 7 సార్లు గెలిచారు. అలాంటి కంచుకోట ఇప్పుడు మహాయుతి కూటమి వశమైంది. అంటే పవన్ ప్రచారం మహిమే అంటున్నారు. షోలాపూర్లో పవన్ వన్ మ్యాన్ షోగా ప్రచారం సాగించి సూపర్ హిట్ అవ్వడం బీజేపీ కూటమికి పెద్ద బూస్టప్ ఇచ్చింది. అంతేకాదు తెలుగువారు ఉన్న చోట పవన్ చేసిన ప్రచారానికి బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది అని ఫలితాలు చెబుతున్నాయి. పవన్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున చూపించిందని, పవన్ ప్రచారం చేయడం వల్లనే ఎన్డీఏకు గట్టి పోటీగా ఉన్న చాలా సీట్లు అనుకూలంగా మారాయన్న విశ్లేషణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్తో జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై ఎవరికైనా సందేహాల్లాంటి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు. మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకుని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్టు చెప్తున్నారు. వారి కళ్ల ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు. మరో 1.5 ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి, సంఘ్ పరివార్కు తమిళనాడు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. అక్కడ రాజకీయమంతా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య నడుస్తూ ఉంటుంది. అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లున్నాయి. అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా 133 సాధించింది. అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పని కాదు. ఆర్థిక బలాలతో పాటు సినీ గ్లామర్కు పెట్టింది పేరైన తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ కూడా కావాల్సిందే. ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు. పవర్ స్టార్గా పవన్ను తమిళులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంది. ఒక సనాతన ధర్మ ప్రబోధకుడిగా పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. అలాగే తమిళనాడులో తెలుగు జనాభా కూడా ఎక్కువే.
ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని హిట్ కొట్టడంతో ఆయన్ని స్టార్ క్యాంపెయినర్గా తమిళనాడులో దించడానికి బీజేపీ రెడీ అవుతోందట. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మం పేరుతో వినియోగించుకోబోతోందంటున్నారు. దక్షిణాదిలో 5 రాష్ట్రాలుండగా ఒక్క ఏపీలో మాత్రమే బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సాధించిన విజయంతో మిగిలిన చోట్ల పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని వినియోగించుకోబోతోందట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతుండటంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.